మోతాదులో అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు డోసు వేస్తే 2వ నెల పూర్తిగా 2వ డోసు, అలాగే 6 నెలలు పూర్తిగా 3వ డోసు అనమాట. నమస్తే ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ వర్మ, అమృత హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు అతి ముఖ్యమైన వ్యాక్సిన్స్లో హెచ్పివి వ్యాక్సిన్, ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యాక్సిన్స్లో చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్, దాని గురించి తెలుసుకుందాం. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఇది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే వైరస్. దీనివల్ల వచ్చే చాలా ప్రమాదకరమైన క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సరు, వెజినల్ క్యాన్సర్, వల్బల్ క్యాన్సర్, అలాగే యానల్ క్యాన్సర్, మగవాళ్ళలో పెనైల్ క్యాన్సర్, అలాగే ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ కూడా ఇది చాలా ముఖ్యమైన కారణాలు ఇది ఒకటి అనమాట. దీని నుంచి నివారణకి ఇప్పుడు మంచి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఏ వయసులో వేసుకోవాలంటే ఈ వ్యాక్సిన్స్ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి వేసుకోవడం వల్ల దాని పనితనం చాలా బాగుంటుంది. 9వ బర్త్డే అయ్యాక మొదలు పెడితే 2 డోసెస్ సరిపోతాయి. ఇప్పుడు 1 డోసు వేస్తే మళ్ళీ 6 నెలలకి 2 డోసు. 15వ సంవత్సరం వచ్చాక అయితే మూడు మోతాదులు అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు 1 డోసు వేస్తే 2వ నెల పూర్తిగా 2వ డోసు, అలాగే 6 నెలలు పూర్తిగా 3వ డోసు అనమాట. ఈ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మిగతా వ్యాక్సిన్స్లా కాకుండా ఈ వ్యాక్సిన్స్ వల్ల జ్వరం అనేది ఏం రాదు, పెద్దగా వాపులే ఉండవు. ఇంజక్షన్ చేసినప్పుడు మైల్డ్గా కొంచెం దగ్గరైనా వస్తే రావచ్చు అనమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ వ్యాక్సిన్ పూర్తిగా ఇవ్వకూడదు అసలు. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ప్రమాదమైన క్యాన్సర్స్ నుంచి రక్షణ పొందవచ్చు. అన్ని పిల్లల హాస్పిటల్స్లోనే వేస్తున్నారు, లేక మన హాస్పిటల్లో కూడా వేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.